అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. పవిత్ర ఖురాను గ్రంథంలోని సూరా తౌబా సూరా నంబర్ 9 వాక్య నంబర్ 36. భూమి మరియు ఆకాశాల ప్రారంభమైన దగ్గర నుండి అల్లాహ్ గ్రంథం లోహే మహఫూజ్లో సంవత్సరానికి నెలల సంఖ్య 12 మాత్రమే. మొహరం అనేది ఒక నెల పేరు. ఏ విధంగా తెలుగు నెలలు ఉన్నాయో, ఏ విధంగా ఇంగ్లీషు నెలలు ఉన్నాయో, అదే విధంగా ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం అరబ్బీ మాసాలలో ఒక నెల పేరు మొహరం. సహీ బుఖారీ హదీసు గ్రంథం హదీస్ సంఖ్య 1864. ప్రతి సంవత్సరం మొహరం నెల ఆషూరా రోజు అంటే 10వ రోజు ఉపవాసం పాటించండి అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎందుకు మొహరం నెల ఆషూరా రోజు ఉపవాసం ఉండాలి అంటే, సహీ ముస్లిం హదీసు గ్రంథం హదీస్ సంఖ్య 1911 ప్రకారం ఆనాడు బనీ ఇస్రాయిలు జాతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రవక్తను పంపించడం జరిగింది. ఆయన పేరే మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త. అల్లాహ్ ఆదేశానుసారం మూసా అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకి సత్య సందేశాన్ని అందిస్తున్నారు. ఇది నచ్చనటువంటి సత్య తిరస్కారి దుర్మార్గుడైనటువంటి ఫిరౌన్ మూసా అలైహిస్సలాం వారిని మరియు ఆయన అనుచర సమాజాన్ని చంపేయాలి అనే కుట్రలు పన్నారు. ఆనాడు మూసా అలైహిస్సలాం వారిని, ఆయన అనుచర సమాజాన్ని ఫిరౌన్ యొక్క కబంధ హస్తాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడినటువంటి రోజు ఈ మొహరం నెల ఆషూరా 10వ రోజు. కాబట్టి దాన్ని స్మరించుకుంటూ అల్లాహ్కి కృతజ్ఞతగా ముస్లిం సమాజం ఉపవాసాన్ని పాటించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మొహరం నెల 10వ తేదీ ఉపవాసం పాటించండి అని ఖురాన్ హదీసులో ఉంది తప్ప పీర్ల పండుగ చేయమని కానీ, రొట్టెల పండుగ చేయమని కానీ, దర్గాలకు వెళ్ళమని కానీ ఖురాన్ మరియు హదీసుల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇది కొంతమంది సరైనటువంటి ఇస్లాం పరిజ్ఞానం లేనటువంటి కొంతమంది అజ్ఞానులు చేసేటటువంటి బిద్అత్ దురాచారం తప్ప మరేమీ కాదు.